అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాకి రావడం, అదేవిధంగా నిన్న నిజామాబాద్ పార్టీ శ్రేణులు, ప్రజలు, జాగృతి నాయకులు అందరూ ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి స్వాగతానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సొంత గడ్డకు వస్తే చక్కటి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీరు ముందుకెళ్ళండి అనేటటువంటి ధైర్యాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ మన జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిస్థితి చూస్తే కొంతమంది నాయకులు వెళ్ళిపోవడం జరిగింది, పార్టీని వీడి కొంతమంది నాయకులు ఓడిపోవడం జరిగింది. కానీ ప్రజలు ఇవాళ సంవత్సర కాలం లోపలనే మరి ఎందుకు చేస్తుందా ఇట్లా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉన్నది. వెళ్ళిపోయినటువంటి నాయకులు కూడా మేము ఎందుకు వెళ్ళిపోతున్నాం అనేటటువంటి బాధ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ చిన్న నాయకులు కావచ్చు, పెద్ద నాయకులు కావచ్చు. ఎందుకంటే దూరపు కొండలు నునుపన్నట్టు ఏదో కేసీఆర్ గారు 2 సార్ల మరి కన్న బిడ్డల్ని చూసుకున్నట్టుగా కళ్ళల్లో పెట్టుకొని ప్రజల్ని చూసుకుంటే మాయ మాటలు చెప్పి, గారడి మాటలు చెప్పి, అర్రాస్ పాట వాడినట్టు మీరు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, మీరు 5000 ఇస్తే మేము 10,000 ఇస్తాం, మీరు 3,000 ఇస్తే మేము 6,000 ఇస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి కేవలం 1% ఓట్లు అధికంగా మనకంటే తెచ్చుకొని ఇవాళ అధికారంలో వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి పోనీ అధికారంలోకి వచ్చిండ్రు, ఏమైనా మంచి పనులు చేస్తున్నారా? ఒకసారి మన జిల్లా పరిస్థితి ఆలోచన చేయండి. ఎట్లా అయిపోయింది మన జిల్లా పరిస్థితి? నిజామాబాద్ జిల్లా ఇవాళ ఒక అనాథలాగా మారిపోయింది. సంవత్సరం అయితే జిల్లాకు ఒక మంత్రి కూడా లేరు. ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఇక మనకి ఎంపీ ఉన్నా లేనట్టే. 2 బీజేపీ ఎమ్మెల్యేలు, వాళ్ళని కొబ్బరికాయలు కొట్టనీయరు, వాళ్ళని ఏం పనిచేయనియరు. కాంగ్రెస్లో ఓడిపోయినటువంటి వ్యక్తులే అన్ని అధికారిక కార్యక్రమాలకు హాజరవుతామని చెప్పి తొండి పంచాయతీ పెడుతుంటారు. మన జిల్లా నుండి ఎమ్మెల్సీగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఇంకొక పక్క జాతీయ స్థాయి నాయకులు అని చెప్పుకునేటటువంటి షబీర్ అలీ గారు ఉన్నారు. ఇంకొక పక్క మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇంత పెద్ద పెద్ద నాయకులు ఉండి 6 నెలల నుంచి కనీసం మనకు పోలీస్ కమిషనర్ లేకపోతే ఒక్క మాట ఎవరు ఎట్లా మాట్లాడలేకపోతున్నారు? మరి మన జిల్లా ఇదివరకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా ఉంది? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. పోలీస్ కమిషనర్ ఉండడానికి 6 నెలల ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఈ సంవత్సర కాలంలో ₹1 ఊర్లలోకి రాలేదు, ₹1 మున్సిపాలిటీలకు రాలేదు, ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం జరగలేదు, ఎక్కడ ఒక చిన్న రోడ్ వేయలేదు, ఒక తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు ఎక్కడ. ఎంత దారుణం అంటే కేసీఆర్ గారు మేడిగడ్డ నుండి ఎస్ఆర్ఎస్పీలో ప్రతిసారి మనకు మంచినీళ్ళు నింపి మన నిజామాబాద్ జిల్లా సుభిక్షంగా ఉండాలని లక్షలాది ఎకరాలకు వారు నీళ్ళు ఇచ్చారు. నిజాం సాగర్ ఏదైతే ఉందో అది మాకు అడిషనల్ ఉంటుంది వాటరు, కానీ ఎస్ఆర్ఎస్పీఏ మనకు ఎస్ఆర్ఎస్పీఏ వరదాయిని, మన జీవనం ప్రసాదించేటటువంటి వరదాయిని అని చెప్పి మనం ఎస్ఆర్ఎస్పీ నుండి ఎప్పుడు నీళ్ళు ఇచ్చేది. మరి ఈ సీజన్లో ఏమైందో రైతన్నలు ఒకసారి ఆలోచన చేయాలి. ఎస్ఆర్ఎస్పీ నుండి నీళ్ళు వచ్చినాయా? మేడిగడ్డ బాగాలేదని కేసీఆర్ని బద్నాం చేయాలనేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నంతో ఎస్ఆర్ఎస్పీ నింపకుండా ఎండబెట్టినటువంటి పరిస్థితి ఇవాళ రైతులకు కనపడతా ఉంది, జిల్లాలో ఉన్నది. మరి ఈ విషయాన్ని ఒక్కసారి ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. మరి వాళ్ళ రైతులకు కేవలం ఎలక్షన్ కాగానే ఏదైతే కేసీఆర్ సార్ దాచిపెట్టినో 17,000 కోట్లు, ఆ ఒక్క తడవ మాత్రం రైతు బంధు ఇచ్చింది తప్పితే ఇంతవరకు మళ్ళీ రైతు బంధు సోయలేదు, రైతు బంధు జోలి లేదు, మాట లేదు. ఇంకా నిన్నగాక మొన్న మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు మాట ఇచ్చిండు. ఏమని? రైతు కూలీలకు ఇస్తాం, రైతులకే కాదు రైతు కూలీలకు ఇస్తాం, 28వ తారీఖు నాడు ఇగో పడ్డాయి 6,000 ప్రతి ఒక్కరి అకౌంట్లో అని చెప్పారు. పడ్డాయని ఎవరికన్నా? రాష్ట్రంలో ₹1 ఎవరికి రాలే. భూమి ఉన్నోడికి లేదు పైసలు, భూమి లేనోడికి లేదు. మాటలు చెప్పుడు తప్పితే వేరే చేసింది ఏం లేదు. అటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరిగా మన జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి పథకాలు, ఆ నిధులు, ఆ ప్రాజెక్టులు, ఆ రోడ్లు అవే పనులు చేస్తున్నారు తప్పితే ఇంకొక కొత్త పని దేలే, ఇంకొక కొత్త ప్రాజెక్టు దేలే. తెచ్చుకునేటటువంటి ఆలోచన మరి ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఉన్నట్టుగా కనబడతలేదు.
మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎందుకు పోయి అడుగుతలేరు మరి పెండింగ్ పనుల గురించి, ఎందుకు పోయి అడుగుతలేరు ఈ పెండింగ్ ప్రాజెక్టుల గురించి? బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని ఎందుకు మీరు ముందుకు తీసుకొని పోతలేరని ఈ సందర్భంగా మేము ఇక్కడ గెలిచినటువంటి నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. మొత్తం నిజామాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరి చేసుకోవడానికి అనేక కార్యక్రమాలు చేసినాం మనం. ఆల్మోస్ట్ 95% వర్క్స్ ఫినిష్ అయినాయి. మరి దాని జోలేంటిది, దాని పరిస్థితి ఏంటిదంటే చెప్పేటోళ్ళు లేరు, అడిగేటోళ్ళు లేరు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన షబ్బీర్ అలీ గారు మన జిల్లాకు రాడు, ఆయనకు మనతో పట్టు లేదు, మన పట్టణం మీద ఆలోచన లేదు. ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ నాయకుడు మరి ఆయన ఎప్పుడు అడిగిందో ఎవరిని అడిగిందో అన్నటువంటి విషయం ప్రజలకైతే ఇంతవరకు అర్థమైతలేదు. మరి అటువంటి పరిస్థితుల్లో జిల్లా ఉన్నది. ఇవాళ జిల్లాకు ఒక కమిషనర్ లేకపోతే క్రైమ్ రేట్ ఆల్మోస్ట్ 10% పెరిగింది. ఇవాళ ఎంత దారుణం అంటే తెలంగాణ మొత్తంలో ప్రతి 3 గంటలకు ఒక అత్యాచారం జరుగుతున్నది మహిళల మీద, ప్రతి 5 గంటలకు ఒక మహిళ కిడ్నాప్ అవుతుంది ఇవాళ తెలంగాణలో. వరకట్నం చావులు, వేధింపులు లెక్కలేనన్ని పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మనం కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు షీ టీమ్స్ అని పెట్టి అద్భుతంగా ఎవరైనా కూడా ఆడపిల్లల్ని ఏడిపిస్తే వేరే విధంగా ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే మంచిగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చి పనిచేసినాం మనం. ఇవాళ ఏం జరిగింది? సంవత్సర కాలంలో పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరగడం తప్పితే, కాంగ్రెస్ నాయకులు చేసే అక్రమాలకు అండగా నిలవడం తప్పితే మరి వారిని ఏమి చేయనీయకుండా ఈ నాయకులు పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఇదివరకు పోలీసులు అంటే పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉండే, ఇవాళ పోలీసులు అంటే ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసు లెక్క తయారైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత దారుణంగా మనకి ఇలా క్రైమ్ రేట్ పెరిగిందన్న విషయం చూస్తుంటే నిజంగా ఎట్లుండే నా తెలంగాణ, ఎట్లయిపోయింది నా తెలంగాణ అని బాధ అవుతున్నది. ఎందుకంటే తెలంగాణలో ఆడపిల్లలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ కార్యక్రమాలకు అన్నిటికీ తూట్లు పొడిచి కనీస భద్రత ఆడపిల్లలకు లేకుండా ఈ సీఎం చేయడం అన్నది నిజంగా దారుణం. మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం, ఆడపిల్లల భద్రత విషయంలో మీరు ప్రత్యేక సమీక్ష పెట్టండి. ఇది వాస్తవమేనా? మొన్న మీ డీజీపీ గారు ఇచ్చినటువంటి లెక్కలే మేము చెప్తా ఉన్నాం. డీజీపీ గారు ఏం చెప్పిండ్రు? ఈ రాష్ట్రంలో 9.87% కేసులు పెరిగినాయి. మొత్తం ఈ ఏడాదిలో 2,34,158 కేసులు నమోదైనాయి. అందులో దాదాపుగా 3,000 అంటే 2,945 అత్యాచారాల కేసులు, అట్లనే మొత్తం మహిళలపై దాడులు, వేధింపులు ఇవన్నీ కలుపుకుంటే 19,922 కేసులు అయినాయి మహిళల మీద. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇలా లేనిది లేదు, అత్యంత దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఘోరం ఏంటంటే ఆనాడు మనం కేసులు అయితే వాళ్ళకి శిక్ష పడేలాగా చూసేది, ఇవాళ శిక్ష రేటు కూడా, కన్విక్షన్ రేటు కూడా చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఒక పక్క నేరాలు పెరిగినాయి, ఇంకొక పక్క కన్విక్షన్ రేట్ తగ్గిపోయింది. మరి ఈ విషయాల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా తీసుకొని మహిళా భద్రత విషయంలో ఈ రాష్ట్రంలో తప్పకుండా సమీక్ష జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఏడాది 39,371 మందికి శిక్షలు పడేలాగా చేస్తే ఈసారి 28,000 మందికి మాత్రమే శిక్ష పడ్డది. అంటే పెరిగినటువంటి క్రైమ్ రేట్ కాకుండా అత్యంత తక్కువగా ఈ కన్విక్షన్ రేట్ ఉండడం అనేది మరి పోలీసులు పటిష్టంగా కేసుల నిర్మాణం చేస్తలేరు అనడానికి డైరెక్ట్ ఉదాహరణ. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని నిజామాబాద్ జిల్లా నుండి మా ఆడబిడ్డల తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మహిళా భద్రత మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి, ఈ రాష్ట్రంలోని మహిళలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగము, ప్రజాస్వామ్యం అని చెప్పి పొద్దున్న లేస్తే ఒక కాన్స్టిట్యూషన్ కాపీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన. కానీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారు మరి అదే రాజ్యాంగానికి, అదే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని రాహుల్ గాంధీ గారు గమనించాలి. అది ఏదన్నా కావచ్చు, ఉల్టా పుల్టా కేసులు పెట్టుడు కావచ్చు, తెలంగాణ ప్రజలకు, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం కావచ్చు, జిల్లాలను పట్టించుకోకపోవడం కావచ్చు, అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పక్కదోవ పట్టించేటి జరుగుతున్నాయి. ఎన్నడూ లేదు కేసీఆర్ గారి పాలనలో 2 పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు ఇవాళ ఇక్కడ జరిగినాయి. మరి అటువంటి పరిస్థితిని కూడా మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఆ ఎన్కౌంటర్ల మీద కూడా మాట్లాడేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తలేదు. మన రాష్ట్రంలో తుపాకీ మోతలు ఉండొద్దు అనేటటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ ఆ శాంతి భద్రతలన్నింటినీ కూడా భంగం చేసినటువంటి వ్యక్తి
ఇవాళ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను చాలా బాధాకరంగా మన ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ ఇక్కడ మన జిల్లా నుంచే బాల్కొండలో ఇదివరకు పోటీ చేసినటువంటి అభ్యర్థి అనిల్ గారు మన ఇసుక దానికి చైర్మన్ అయినరు టీఎస్ఎండిసికి. మరి ఆయన ఇసుక చైర్మన్ అయినా కూడా ఇసుకను నియంత్రించేటటువంటి పదవిలో ఉన్నా కూడా ఇదే మన బాల్కొండలో పెద్దవాగు దగ్గర కప్పలవాగు దగ్గర ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ జరుగుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళే బండ్లు పోతున్నా కూడా పోలీసులు పట్టుకున్నటువంటి పరిస్థితి. మన హయాంలో ఇసుకకు సంబంధించి ప్రభుత్వం నుండి పాలసీ చేసి ప్రజలకు తక్కువ ధరకు ఇసుక దొరికే విధంగా చాలా పర్ఫెక్ట్గా వాగులు దెబ్బతినకుండా ఇసుకను మనం నియంత్రించినటువంటి పరిస్థితి, మైనింగ్ ఆదాయం పెంచినటువంటి పరిస్థితి. ఇవాళ మైనింగ్ ఆదాయం జీరో అయింది, కాంగ్రెస్ నాయకుల ఆదాయం మాత్రం చాలా పెరిగిపోయింది. ఈ విషయం మీద కూడా మనందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీడియా మిత్రులు నేను ప్రత్యేకించి కోరుతా ఉన్నా, మన జలవనరులు దెబ్బతినేటటువంటి ఇసుక దోపిడీని అడ్డుకునే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ప్రతిపక్షంగా మా పక్షాన మీడియా నిలవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒక పక్క ఇసుక అయితే ఇంకొక పక్క గుట్కా, ఇబ్బడి ముబ్బడిగా అతి దారుణంగా మరి ఈ గుట్కా దందా కూడా చేట్రేగిపోతా ఉంది మన జిల్లాలో. ఈ పేట్రేగిపోతున్నటువంటి గుట్కా దందాను కూడా నియంత్రించాల్సిందిగా నేను పోలీసు వాళ్ళని కోరుతా ఉన్నా. మరి జిల్లాకు పోలీస్ బాస్ లేకపోతే, టోపీ లేకపోతే, లాఠీ లేకపోతే భయం అనేది ఉండదు. ఇప్పటికన్నా త్వరితగతిన మా జిల్లాకి పోలీస్ కమిషనర్ని మరి తీసుకొని రావాలని చెప్పి అధికారంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్న జిల్లా కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారిని, సుదర్శన్ రెడ్డి గారిని, షబ్బీర్ అలీ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీకు తెలుసు మన రైతులకు సంబంధించి రుణమాఫీ చేసినాం 100% రుణమాఫీ చేసినామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఒక లెక్క చెప్పదలుచుకున్న, దయచేసి మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉమ్మడి జిల్లా కామారెడ్డి, నిజామాబాద్ కలిపి 3,79,000 మందికి రుణమాఫీ చేసినాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 లక్షల మందికి రుణమాఫీ చేసి రుణమాఫీ మొత్తం చేసినామని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఇంకా 1,02,000 మందికి రుణమాఫీ కాలేదు. కామారెడ్డి జిల్లాలో ఇంకా 75,000 మందికి రుణమాఫీ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రుణమాఫీని తొందరగా ప్రభుత్వం పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లానే తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసిండు, కానీ ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా తెలంగాణ యూనివర్సిటీకి ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణ యూనివర్సిటీకి తక్షణమే నిధులు రిలీజ్ చేయాలి. అక్కడ ఉద్యోగులు లేనటువంటి పరిస్థితి ఉన్నది, బోధించేటటువంటి సిబ్బంది లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అడ్మిషన్స్ కూడా డ్రాప్ అయినాయి తెలంగాణ యూనివర్సిటీలో. కాబట్టి దీని మీద తక్షణమే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టాలని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ 17వ తారీఖు లోపల నేను తీపిస్తా దీన్ని అని చెప్పి కలెక్టరేట్కి వచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఎంపీ ఎన్నికల సందర్భంలో మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కమిటీల మీద కమిటీ వేసి కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంతవరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీద మాట్లాడినటువంటి పాపాన పోలేదు. నిన్న కూడా అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగేది ఉండే, మరి ఎందుకోసం మళ్ళా వాయిదా వేసుకున్నారో తెలియదు. కాబట్టి మరి రైతుల పక్షాన్ని ఆలోచన చేసి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. అట్లానే మన జిల్లాలో కాళేశ్వరం 22, 21, 22 ప్యాకేజీలు ఉంటాయి. వాటికి సంబంధించి మరి చాలా దుష్ప్రచారం చేసింది. కాళేశ్వరం ఎందుకు పనికిరాదు, కొట్టుకపోయింది కాళేశ్వరం అని చెప్పి మాట్లాడింది. కానీ ఇవాళ ఇదే 21, 22లో బిల్లులు మాత్రం మొత్తం కాంట్రాక్టర్లకు ఇచ్చిండు, పనులు మాత్రం ఎక్కడ కూడా జరుగుతలేవు. కాబట్టి త్వరితగతిన ఈ కాళేశ్వరం ప్యాకేజ్ 21, 22 పనులన్నీ కూడా చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే రైతన్నలందరూ కూడా చూసిండు, మనం అంతకుముందు ధరణి అనేటటువంటి చట్టాన్ని తెచ్చుకున్నాం. దాంతో ఏం చేస్తుండే, మనం ఒక్కసారి రైతుది భూమి అని తెలిస్తే ఆ భూమి మనం బీరువాలేసి తాళం వేసుకున్నట్టే మంచిగా భద్రంగా రైతు పేరు మీద ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి మళ్ళా ఆ చట్టాన్ని మార్చింది. ఏం చేస్తారట, మళ్ళా ఈ భూమి ఈ రైతుదని తెలిసిన తర్వాత కూడా ప్రతి సంవత్సరం మళ్ళా గ్రామాల్లో ఉండే రెవెన్యూ అధికారులు వస్తారు, ప్రతి సంవత్సరం ఈ భూమి నీదేనా కాదా అని చెప్పి మాట్లాడతారు, ప్రతి సంవత్సరం మళ్ళా కొత్త పహానీ రాస్తారు. అంటే మళ్ళా పాత సిస్టంలో సరికొత్తగా రైతులను మరి నరకయాతన పెట్టడానికి భూమాత అనేటటువంటి కొత్త చట్టాన్ని, భూభారత్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. కాబట్టి ఇవాళ నిజామాబాద్ నుంచి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు భూమాత పోర్టల్ని ఓపెన్ చేసే కన్నా ముందు, ఈ భూభారతి చట్టాన్ని మీద రీసర్వే చేసే కన్నా ముందు
ఇప్పటి వరకు ఉన్నటువంటి భూములను మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఏ గ్రామంలో ఏ రైతు పేరు మీద ఏ ప్యాకెట్ ఉంది, ఏ భూమి ఉందన్న విషయం మీరు బహిరంగంగా పంచాయతీలలో ప్రకటించాలి. మనం ఆనాడు సర్వే చేసినప్పుడు కూడా అన్ని గ్రామ పంచాయతీలలో రైతులకు ఉండేటటువంటి భూములను వేసి ప్రాపర్గా వేసి ఎవరికి వాళ్ళు ఓకే అన్న తర్వాతనే ధరణిలో ఎక్కించడం జరిగింది. ధరణిలో డిస్ప్యూట్ లేనటువంటి వాటిని మనం ఎక్కించలేదు, వాటిని పార్ట్ బిలో పెట్టుకున్నాం. స్వచ్ఛంగా కరెక్ట్ ఉన్నటువంటి పేర్లని కూడా ధరణిలో ఎక్కించినాం. మరి ఇవాళ నేను అదే డిమాండ్ చేస్తున్నా, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు నమ్మకం లేదు. ఇవాళ ఒకరి పేరు మీద ఉన్న భూమి మళ్ళా మీరు రీసర్వే అని ఇంకోరి పేరు మీద రాయారన్న నమ్మకం రైతులకు లేదు, ప్రజలకు లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి మన జిల్లాలో మొట్టమొదట మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయి వచ్చినాక భరోసా ఇచ్చేటట్టు మాట్లాడతారేమో, మరి మన జిల్లాకు అభివృద్ధి తీసుకొస్తారేమో, నిధులు తెస్తారేమో, వరదలాగా నిధులు వస్తాయేమో, చాలా మొత్తం పార్టీ నాయకుడే మన జిల్లా నుంచి ఉన్నాడని అనుకున్నాం. కానీ వస్తానే ఏం మాట్లాడిండు, హైదరాబాద్లో హైడ్రా పెట్టినాం, నిజామాబాద్లో నిడ్రా పెడతాం. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రియల్ ఎస్టేట్ వ్యాపారులందరూ కూడా కంప్లీట్గా మునిగిపోయినటువంటి పరిస్థితి. పేద ప్రజలందరూ భయంతో ఉన్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరినీ నిడ్రా పేరు పెట్టి మళ్ళా బుల్డోజర్లు పెట్టి కూలగొడతామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఇవాళ మహేష్ కుమార్ అన్నను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అన్న మనం నిజామాబాద్ వాళ్ళం, మీరు మంచి పెద్ద పదవిలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు, కాబట్టి మీరు మన జిల్లాకు నిధులు తీసుకురండి, మన జిల్లా శాంతి భద్రతలను కాపాడే విధంగా తొందరగా పోలీస్ కమిషనర్ని తీసుకురండి. హైడ్రాతో అక్కడ హైదరాబాద్ ప్రజలు ఆగమైండు, ఇక్కడికి నిడ్రా మాత్రం దయచేసి తీసుకొని రాకండి. పేద ప్రజలకు అవకాశం ఉన్న చోట తరలించండి, నదులను రక్షించండి. ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా మేము మీకు సహకారం అందిస్తాం. కానీ వాళ్ళకి ఏ ఆధారం లేకుండా ప్రజల ఇంటి మీదకి మాత్రం బుల్డోజర్ తీసుకొని పోవద్దని మహేష్ కుమార్ గౌడ్ అన్న గారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లనే మన జిల్లాకు తొందరగా మంత్రి వస్తే కనీసం 1-2 రూపాయలు వాళ్ళు ఇచ్చే నిధులు వస్తాయేమో అనేటటువంటి ఆలోచన కూడా ప్రజలందరిలో ఉంది. మరి అప్పుడు ఎప్పుడు విస్తరణ అవుతుందో, ఎప్పుడు మన జిల్లాకు నిధులు వస్తాయో అర్థం కానటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవాళ నిజామాబాద్కి వచ్చి నిన్న ఇవాళ ఇక్కడ రైతుల్ని, ప్రజల్ని, విద్యార్థుల్ని అందరినీ కలిసిన తర్వాత వస్తున్నటువంటి కామన్ ఒపీనియన్ ఏంటంటే, ముఖ్యంగా మా ఆడబిడ్డలకు చెప్పినటువంటి 2500 రూపాయలు మహాలక్ష్మి ఎవరు కూడా వస్తలేదు. రేషన్ కార్డుల విషయం అసలే ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ సంక్రాంతి వస్తుంది, సంక్రాంతి రాగానే రేషన్ కార్డులు తొందరగా ఇవ్వాలని, మా ఆడబిడ్డలకు 2500 ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని, ఏదైతే ముస్లిం సోదరులకు షాదీ ముబారక్లో 1,60,000 ఇచ్చి మళ్ళా తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రో అది ఇవ్వాలని, మా ఆడపిల్లలకు 18 ఏళ్ళు నిండిన వాళ్లకు స్కూటీలు ఇవ్వాలని, ఉద్యోగాలు ప్రకటన చేయాలని, ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ డిఏలను, బకాయిలను రిలీజ్ చేయాలని, అన్నిటికన్నా ఎక్కువ రైతు భరోసా అత్యంత తొందరగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా రైతులు చనిపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5వ రోజుకి ఇంటికి 5 లక్షలు పోయేటటువంటి పరిస్థితి ఉండే. ఇవాళ నెల అవుతుంది, 2 నెలలు అవుతుంది, ఎంతో మంది రైతులకు మరి రానటువంటి పరిస్థితి. మరి రైతు బీమా మీరు ప్రభుత్వం నుంచి కట్టిండ్రా కట్టలేదా, ఆ విషయం దయచేసి రైతులకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా ఏ అంశం చూసినా మంచి లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజామాబాద్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా వచ్చేటటువంటి లోకల్ బాడీస్లో, వచ్చేటటువంటి ఫ్యూచర్లో ప్రజలు కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయినరు, మన వైపే చూస్తూ ఉన్నారు. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఈ నాయకులు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎక్కడికక్కడ ఎత్తి చూపుదాం. ప్రతి ఊర్లో కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు, అప్లికేషన్లు తీసుకున్నారు, దానికి అత్తాపత్తా లేదు. మళ్ళా మొన్న సర్వే చేస్తామన్నారు, మళ్ళొకసారి అప్లికేషన్లు తీసుకున్నారు, దానికి అత్తాపత్తా లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి సర్వే చేస్తాం ఇంద్రమ్మ ఇండ్ల పేరుతోనని మళ్ళీ ప్రభుత్వం చెప్తున్నది. అంటే సర్వేల పేరుతో కాలయాపన చేయడం తప్పితే పనిచేసేటటువంటి ఆస్కారం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తలేదు. సో ఈ గులాబీ కండువ కప్పుకున్న కార్యకర్తలందరికీ కూడా నా రిక్వెస్ట్, తప్పకుండా ప్రతి గ్రామంలో మీరు నిలదీయండి, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ వాళ్ళను ప్రశ్నించండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. రాబోయే రోజులు మనవే. తప్పకుండా నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ పార్టీకి పునర్వైభవం వస్తుంది. ప్రతి ఎమ్మెల్యే గెలుచుకుంటాం, ఎంపీ గెలుచుకుంటాం, లోకల్ బాడీస్ లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పెద్ద సంఖ్యలో మనమే గెలుచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నిజామాబాద్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.
జై తెలంగాణ. నిజామాబాద్ అడ్డాలో నిజామాబాద్ గడ్డలో అడ్డా ఉంది. ఇక్కడ ఎప్పుడైనా ఉంటుంది. మనం అందరూ కవిత అక్క తోటి కలిసి మెలిసి హ్యాపీగా ఉంటారు. ఇంకా కవిత అక్కకి నిన్న మీరు అందరూ మంచిగా వెల్కమ్ చేసిన దాని అందరికీ మళ్ళా ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నా. ఇంకా ఏంటంటే कांग्रेस प्रभुत्व, मैं अभी उर्दू में बोलूंगी, तेलुगु में कल ही बोल चुकी, अभी भी बोलिए, अब उर्दू में बोलूंगी थोड़ा सा. मेरे भाई बहनों को सबको सलाम. और मैं आप सबको यही बताना चाहती हूँ कि हर छोटे बड़े चीजों पे केस किया जा रहा है, हर किसी पे किया जा रहा है, चाहे वो अक्का रहने दीजिए, चाहे वो राम अन्ना रहने दीजिए, चाहे वो शकील अन्ना आपके रहने दीजिए, चाहे वो मेरा बेटा रहने दीजिए, चाहे छोटे हमारे सब कार्यकर्ता रहने दीजिए, हर किसी पे किसी न किसी बहाने पे केस किया जा रहा है. यानी कि ये एक्चुअली देखा गया तो यहाँ पर हम लोग ने एक मीम बनाया था, అప్పుడు ఎప్పుడో ఉంది తెలంగాణ, ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ. అది నిజంగా 9 years ముందు ఎట్లా ఉంది తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయిపోయింది 1 year లో తెలంగాణ. మీరు అందరూ చూడండి कैसा हो गया तेलंगाना. 9 साल में नई गवर्नमेंट हो के हमारी गवर्नमेंट तेलंगाना को इतना डेवलप करी थी, उसी एक ही साल में तेलंगाना को 9 साल वापस लेकर चले गया है ये सीएम यानी कि हमारा रेवंत रेड्डी. कोई वहां से रेवंत रेड्डी बोल रहे हैं, नहीं पब्लिक बोल रहे हैं. कोई रेवंत रेड्डी का नाम रेवंत रेड्डी रखा गया है क्योंकि हर किसी पे केस करना, हर किसी पे जबरदस्ती का जुल्म करना. कांग्रेस गवर्नमेंट में शुरू से बोल रही हूँ, गुंडा राज है, गुंडा राज रहेगा. इसमें सिर्फ 420 हामी के बातें हुए हैं, काम कुछ नहीं हुआ है. एक ही काम बस का हुआ है, जहाँ पर 100 औरतें हैं तो एक बस दे के औरतों को भी लड़ाया गया है, ऑटो वालों को परेशान किया गया है. यानी कि आप घर घर में, हमारे केसीआर साहब जब थे, घर घर में पानी, घर घर में लाइट. अभी देख रहे हैं आप कैसा मारपू क्या मारपू है, लाइट चले जा रही, नल नहीं आ रहा. बच्चों का एजुकेशन की देख लीजिए आप, बच्चे खाना सही नहीं रहे के स्कूल में. स्पेशली हमारे मिनोरिटी बच्चे और बच्चों के लिए जो स्कूल खोला गया था ताकि हमारे बच्चे पढ़ लिख कर आगे बढ़े और कुछ बने, ना कि घर के काम में रह जाए. वो बच्चों के लिए भी इतनी मेहनत से हमारे केसीआर साहब मिनोरिटी स्कूल खोले थे, वहां पर भी खाना बच्चों को सही नहीं मिला जा रहा है. यानी कि स्कूल में एजुकेशन फ्री था, न्यूट्रिशन किट था. केसीआर साहब के नाम से नहीं तो नहीं दे रहे तो आप अपनी गवर्नमेंट के नाम से दे दो न्यूट्रिशन किट. यानी कि एक माँ अपना बच्चा पैदा होने से पहले जिस तरह सोचती है, केसीआर साहब तेलंगाना लाने से पहले उसी तरह एक माँ के जैसा सोच के तेलंगाना लेकर आए. इस तेलंगाना को लेकर आए बाद पेट में आने से बच्चे से लेके माँ या बाप या भाई बहन बूढ़े हो गए तक पेंशन, हर एक चीज इस तरह सिर्फ माँ सोच सकती है जो हमारे केसीआर साहब सोचे. यानी कि इस तरह से सिर्फ और सिर्फ माँ सोच सकती है. माँ की तरह सोच के तेलंगाना को लेकर आके जद्दोजहद करके लड़के तेलंगाना को हासिल करके लेकर आके हमारे बच्चे हैं, मेरे भाइयों हैं, मेरी माँ है, मेरी बहन है बोल के हर किसी को एक एक स्कीम बहुत सोच के दिए. आज वो स्कीम के लिए हमारे लोग तड़प रहे हैं. जो स्कीम हमारे केसीआर साहब रखे थे वही की स्कीम है, धोखा दिया गया है. 2000 के पेंशन को 4000 बोला गया है, बच्चों के एजुकेशन पे 25,000 50,000 लाख बोला गया है, एक तोले सोना दिया जाएगा, शादी मुबारक के साथ बोला गया है. काफी सारे अगर बोलने बैठूंगी तो मैं बहुत लंबी लिस्ट है, आप लोगों का भी टाइम खराब है, हम सबको मालूम है. अगर बोलने बैठे इनके 420 के लिस्ट के बारे में तो टाइम ही बस नहीं होगा क्योंकि ये गवर्नमेंट झूठी गवर्नमेंट, कांग्रेस गवर्नमेंट में कोई काम ना हुआ है आज तक ना होगा. और ये कोई नई गवर्नमेंट नहीं है, सालों से राज कर रही है तो ऐसा कर सकते वो लोग काम, लेकिन नहीं चाह रहे. हर किसी को यानी कि कार्यकर्ता से लेके हर किसी को सताया जा रहा है, छोटों से लेके बड़ों तक का सताया जा रहा है. और आज हमारे राम अन्ना के ऊपर भी उंगलियां उठाई जा रही है. वो उंगलियां हम लोग काट देंगे जिसके जो हमारे राम अन्ना के ऊपर उंगली उठाएंगे. जिस तरह मस्की में से बाहर निकल आता है उसी तरह हमारे मैडम निकल के आए हैं, उसी तरह हमारे राम अन्ना को भी हम कुछ नहीं होने देंगे. जय तेलंगाना. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.